మిడ్మానేరు నిర్వాసితులకు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా నిర్వాసితులు 5 లక్షలు ఇస్తారన్న కేసీఆర్ వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. నిర్వాసితులు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలను కలిపి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు పంపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని బండి సంజయ్ అన్నారు. కంపెనీ నువ్వు తెలిస్తే అబద్ధాలు అది ఏమంటాడు ఏం చేయలేదు. ఇప్పుడు పొద్దు నుంచి తిరిగేస్తున్నారు. రైతులు అందరూ గోసపడుతున్నారు. మొన్న రామాడికి వచ్చిండు 10,000 రూపాయలు ఇస్తారు అంటే వీకి మళ్ళీ అలాగే పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చి చెక్కు తెచ్చినాడు. ఇప్పుడు రైతులకు ఏం వస్తారు మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ మేము నచ్చిపోయినంటే రేపు ఎల్లుండో కొడుకో బిడ్డ అనుకోని కొడుకు వస్తారు. అప్పుడు ఇక రేపు వచ్చి మళ్ళీ మాటలు చెప్తాడు. మళ్ళీ అప్పుడు ఉద్యమం వచ్చిండు, ముఖ్యమంత్రి ఆయనకు వచ్చిండు 5 లక్షలతో మహేష్ చెప్పి 5,40,000 ఇస్తా, నేను డబ్బులు పెట్టు కట్టిస్తాను. నేను మునోడు ఇప్పుడు అంతకుముందు ఉద్యమం నేను వచ్చిన వచ్చిన నేను క్లియర్ అయిపోయినా రాష్ట్రం నువ్వు డబ్బులు పెట్టడం ఇంకెవరికైనా ఇవ్వకుంటే చెప్పు, ఎక్స్ట్రా శాంక్షన్ చేసుకొస్తా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడని చెప్పి చెప్పిన. ఇండస్ట్రియల్ కారిడార్ నువ్వే చెప్తివి, నీలోకి పల్లె నుంచి అగ్రాంతంగా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి సరే అన్నాడని. నువ్వు దానికి నువ్వు ప్రతిపాదన తయారు చేయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం కావాలో ఆ ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో దానికి సహకరించే బాధ్యత నాది. నువ్వురా నేను రా, నువ్వు వాళ్ళు చాలా పెద్ద మనిషివే, నీ లెక్క పైసలు ఇవ్వా.